నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. మెదక్ మండలం శివాయపల్లి గ్రామంలో శుక్రవారం పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొని గృహాన్ని ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లాలో పెద్ద ఎత్తున గృహప్రవేశాలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. శివాయపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారు తోట లక్ష్మి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పారదర్శకంగా జరుగుతోందని, సొంత స్థలం ఉన్నప్పటికీ ఇల్లు లేని వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. గృహ నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేస్తూ ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు అందజేస్తోందని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 750 ఇళ్లు పూర్తవగా 650 గృహప్రవేశాలు నిర్వహించామని తెలిపారు. మిగిలిన వారు త్వరగా ఇళ్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, హోసింగ్ పీడీ మాణిక్యం, సర్పంచ్, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నందన